అనగనగా ఒక అందమైన రాజ్యంలో రాజుకి 7 కుమారులుండేవారు. ఒకరోజు అందరూ కలిసి సరదాగా చేపల వేటకి వెళ్లారు. చేపల వేటలో ప్రతి రాజకుమారుడు ఒక్కొక్క చేపను పట్టుకున్నాడు. ఆ చేపలను ఎండలో పెట్టి ఆరబెట్టారు. చూస్తే 6 చేపలు పూర్తిగా ఎండిపోయాయి. కాని ఒక చేప మాత్రం ఇంకా తడిగానే ఉంది. చేప, మిగతావన్నీ ఎండిపోయాయి, నువ్వు మాత్రం ఎందుకు ఎండిపోలేదు? అప్పుడు చేప నెమ్మదిగా చెప్పింది, నాపై గడ్డివాము నీడపడింది రాజకుమారా. రాజకుమారుడు ఆలోచిస్తూ, గడ్డివాముతో ఇలా చేశావు? అప్పుడు గడ్డివాము అన్నది, నన్ను ఆవు తినలేదు రాజకుమారా, అందుకే నేనిలా ఉన్నాను. రాజకుమారుడు వెంటనే ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఆవును ఇలా అడిగాడు, ఆవు, నువ్వు గడ్డిని ఎందుకు తినలేదు? అప్పుడు ఆవు చెప్పింది, నన్ను కాపరి తాడుతో కట్టేశాడు. కాపరి నన్ను విడిచిపెట్టలేదు రాజకుమారా. కాపరి, నువ్వు ఆవును ఎందుకు విడిచిపెట్టలేదు? అప్పుడు కాపరి వినయంగా చెప్పాడు, రాజాకుమారా, నాకు అవ్వ భోజనం పెట్టలేదు, అందుకే నేను విప్పలేదు. రాజకుమారుడు వెంటనే అవ్వ ఇంటికి వెళ్ళాడు. నువ్వు కాపరికి ఎందుకు భోజనం పెట్టలేదు? అప్పుడు అవ్వ నెమ్మదిగా చెప్పింది, ఇంట్లో పాప బాగా ఏడుస్తోంది, దాన్ని ఊరడించడంలోనే ఉన్నాను. రాజకుమారుడు పాప దగ్గరికి వెళ్ళాడు. మృదువుగా పాపని ఇలా అడిగాడు, పాప, నువ్వు ఎందుకేడుస్తున్నావు? అప్పుడు పాప కన్నీళ్ల మధ్య చెప్పింది, ఒక చీమ నన్ను కరిచింది. రాజకుమారుడు చివరికి చీమ పుట్ట దగ్గరకు వెళ్ళాడు. చీమను ఇలా అడిగాడు, చీమ, నువ్వు పాపను ఎందుకు కరిచావు? అప్పుడు చీమ ఇలా అనింది, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?